ఈరోజు టాపిక్లో మనం we already discussed about the concept of identifiers. సో ఆల్రెడీ ఐడెంటిఫైయర్స్ కాన్సెప్ట్ గురించి అదే వేరియబుల్స్ కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనకు కాన్సెప్ట్ వచ్చేసి డేటా టైప్స్. ఈ యొక్క డేటా టైప్స్ అనేది గురించే కాన్సెప్ట్ అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్గా డేటా టైప్స్ గురించి చూద్దాం. సో డేటా ఓకే. సో ఈ యొక్క డేటా టైప్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయని ఆల్రెడీ తెలుసుకున్నాం. ప్రిమిటివ్ ఒకటి, నాన్ ప్రిమిటివ్. సో ప్రిమిటివ్ టైప్ వచ్చేసి మనకి ఏంటి, ఇంట్, ఫ్లోట్ అండ్ అలాగే బూలియన్. సో అలా వచ్చేసి నాన్ ప్రిమిటివ్. సో ఇందులో వచ్చేసి మనకి ప్రిమిటివ్లో ఎలా యాక్సెస్ చేస్తామని మనం ప్రీవియస్గా అక్కడ చూసాం. ఇంటీజర్ కానీ ఫ్లోట్ కానీ. ఫస్ట్ మనం ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ టైప్ అని ఇచ్చి ఈక్వల్ టు 10 అని ఇచ్చి లేకపోతే డిక్లేర్ చేసి అసైన్ చేసి మనం చేసాం. సో ఇప్పుడు డేటా టైప్స్లో ఇంట్ ఉంటుంది, ఫ్లోట్ ఉంటుంది, ఇంకా ఇలాగ స్ట్రింగ్ ఉంటుంది, బూలియన్, క్యారెక్టర్, ఇంట్, ఇలా టైప్ ఈక్వల్ టు 20. ఇంటీజర్ టైప్ 20 కదా. సో దీన్ని ప్రింట్ చేస్తాం. సో దీన్ని ప్రింట్ చేయొచ్చు. లేదా ఫ్లోట్ అంటే ఏంటి, ఫ్లోట్ ఈక్వల్ టు ఫ్లోట్ టైప్. సో 20.00058 ఇలా అప్ టు ఎక్కవరకు అంటే ఒక 6 or 7 డిజిట్స్ వరకు పాయింట్స్ తర్వాత 6 or 7 డిజిట్స్ వరకు మనకి ఇది యాక్సెస్ చేస్తుంది ఫ్లోట్ అని. కాకపోతే మనకు డబుల్ ఎందుకు, సో మనం డబుల్ ఎందుకు వచ్చిందంటే 6 or 7 కాకుండా ఇది ఏకంగా డబుల్ ఏం చేస్తుందంటే ఏకంగా 16 బిట్స్ అంటే 16 డిజిట్స్ కన్నా ఎక్కువ ఇది మనం పాయింట్స్ తర్వాత పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ ఫ్లోట్ అనేది ఏంటి, ఈ ఫ్లోట్లో జస్ట్ 6 or 7 మాత్రమే మనకి యాక్సెసిబుల్గా ఉంటాయి, ఎక్కువ అనేది యాక్సెస్ చేయలేరు. సో ఇందులో మనకి 20.48 అలాగా సంథింగ్ అలా 16 బిట్స్ కంటే ఎక్కువ లెంత్. సో ఓకే, ఈ విధంగా డబుల్ని యాక్సెస్ చేయొచ్చు. అలాగే క్యారెక్టర్ మనకు తెలిసిందే. జస్ట్ ఇంటీజర్ అయిపోయింది, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్, స్ట్రింగ్, ఇంకా మనకి ట్రూ ఆర్ ఫాల్స్ లేదా ఎస్ఆర్ నోలు ఉంటాయి. అలాగే ఆన్, ఆఫ్, ఇలాగా ఎస్ఆర్ఓలో చాయిసెస్లో ఉంటాయి. సో చాయిసెస్లో అలాగే క్వశ్చన్స్లో ఉంటాయి ఎస్ఆర్స్లో. ఇలా ఆన్ అండ్ ఆఫ్లో మనకి థ్రెడ్స్లో యూజ్ చేయొచ్చు, మ్యాక్సిమం యూజ్ చేయొచ్చు. అంటే జస్ట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ, యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయాలి కాబట్టి ఏమైనా ఆన్ ఆఫ్ కూడా మనం పెట్టవచ్చు. ఓకే, ఈ విధంగా మనకి బూలియన్. సో బూల్ టైప్ ఈక్వల్ టు ఏదర్ ట్రూ, ఈ విధంగా ట్రూ అని పెట్టచ్చు. సో మనకి ఈ టైప్లో ఉన్నాయి ఇంటీజర్ అంతే. సో మనకి ఇంకోటి 4 అని పెట్టామనుకోండి, నాట్ యాక్సెసిబుల్. సో ఈ విధంగా మనం బయట కూడా యూజ్ చేయొచ్చు. సో మనం ఈ విధంగా సో ఫ్లోట్ టైప్ని వాడచ్చు, అలాగే ఎక్సెట్రా. సపోజ్ జస్ట్ మనం ఒక 2 థింగ్స్ని జస్ట్ ప్రింట్ చేద్దాం, లేకపోతే ఒక 3 థింగ్స్ డబుల్ టైప్ని ప్రింట్ చేద్దాం. జస్ట్ print it. $20.084 20.40 వరకు ఉంది, 405 వరకు ఉంది, ప్రింట్ అవ్వలేదు. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రింట్ అయిందా. సో ఇది బ్లాక్ స్లాష్ అని వాడినబడితే ఎస్కేప్ సీక్వెన్సెస్. సో ఇది యొక్క డేటా టైప్స్ యూజ్ చేస్తాం అనమాట. ఇందులో ఈ విధంగా యూజ్ చేస్తాం డేటా టైప్స్. సో అలాగే మనం క్యారెక్టర్లో వచ్చేసి క్యారెక్టర్ని ఇప్పుడు సపోజ్ క్యారెక్టర్ ఉందనుకో, క్యారెక్టర్ని 66 ఇచ్చాం పెట్టాం, అదేంటి క్యారెక్టర్ కదా. సో క్యారెక్టర్కి ఇంటీజర్ వాల్యూ యుక్తం ఏంటి అని అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటి చూద్దాం. సో నేను
క్యారెట్ టైప్ని ప్రింట్ చేస్తుంది. సో నాకు ఇప్పుడు ఏమొస్తుందంటే బి వస్తుంది. ఎందుకు వస్తుంది? మనం ఇప్పుడైతే డేటా టైప్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ASCII వాల్యూస్ అనేది యాక్సెస్ చేస్తుంది క్యారెక్టర్ అని చెప్పాను. సో అక్కడ మనకి 65 ఏంటి? ఏ. సో ఏ అనేది ఏ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 65 నుంచి. అలా ఎండ్ 90 కానీ 90 అనుకో. సో ఇప్పుడు మనకి 65 ఏ అయితే 66 అవుతుంది బి. సో మనకి క్యారెట్ టైప్ కాబట్టి బి అనేది ప్రింట్ అవుతుంది. సో చూసారా, మనకి బి అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా క్యారెక్టర్లో కూడా మనం ASCII వాల్యూస్ పెట్టచ్చు. పెట్టిన తర్వాత ఈ వాల్యూ ఎంత అనేది ఇక్కడ మనం చెప్తుంది. సపోజ్ ఎండింగ్ వాల్యూ ఎంతో తెలుసుకుందాం. సపోజ్ 91 పెడదాం. సో 90 పెడదాం. 90 పెడితే తెలిసిపోద్ది కదా. సో 90 జెడ్ అదేంటి? ఎండింగ్ ఏంటి? 90. ఓకే. లేదు అందుకే డౌట్ అంటే 50 75 చూద్దాం. 75 చూద్దాం. 75 ఎంత ఉంటుంది? ఓకే సరే, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఈ యొక్క డేటా టైప్స్ ఉన్నాయి కదా, రియల్ టైం ఎగ్జాంపుల్ అనేది చూద్దామన్నాం కదా. సో రియల్ టైం ఎగ్జాంపుల్లో కాస్ట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏమన్నా మనం విక్టరీ బజార్కి కానీ లేకపోతే డీమార్ట్కి కానీ ఇలా వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు కాస్ట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది అంటే అక్కడ బార్ కోడ్లో కోడ్ అనేది ఉంటుంది. మన ఆ కోడ్ ఏంటంటే ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ కోడ్ ఇచ్చామో దాని యొక్క రేట్ అనేది ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడ ఏంటంటే ఇంటర్లింక్ అయ్యి మనకి మల్టిప్లికేషన్ జరిగి అక్కడ ఆపరేషన్ అనేది అవుతుంది. అంటే ఎన్ని ప్రోడక్ట్స్ క్వాంటిటీ కూడా అడుగుతుంది కదా. ఎన్ని క్వాంటిటీ అంటే 5 కంటే ఒక ఓవరాల్ ఫిక్స్డ్ కాస్ట్ అంతా 100 రూపీస్ ఉంది అనుకో. 105 500 అని మనకి టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఓకే. ఐటమ్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ బై యూజింగ్ స్కానర్ అంటే ఇన్పుట్ తీసుకుంటూ కూడా చేయొచ్చు. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ కోసం కాబట్టి ఐటమ్స్ తీసుకుంటున్నాను. సో ఇంట్ ఐటమ్స్ ఈక్వల్ టు నాకు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 20 ఐటమ్స్ సపోజ్. సో కాస్ట్ దానికి ఫ్లోట్ తీసుకుందాం. ఫ్లోట్ కాస్ట్ ఐటమ్ అంత ఫ్లోట్లో తీసుకున్నాం కాబట్టి 85 ఒక ఐటమ్ కాబట్టి బహుశా 10 F ఉండొచ్చు. ఓకే. ఇంకా మనం ఐటమ్స్ అని డిస్క్రిప్టివ్ వర్డ్స్ వాడచ్చు. సో మనకి ఏంటి ఇక్కడ జస్ట్ ఐటమ్స్ 20 ఉన్నాయి నాకు. అలాగే ప్రతి ఐటమ్ యొక్క కాస్ట్ అంతా 10 పాయింట్ అలాగా డాలర్స్ అనుకో. అయితే రూపీస్ చూద్దాం. రూపీస్ సింబల్ మనకి టోటల్ కాస్ట్ ఎంత పడిందంటే కాస్ట్ పర్ ఐటమ్. సో వీటిని నేను టోటల్ కాస్ట్ అనేది వస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఇన్ని ఐటమ్స్ అని తెలుస్తుంది. సో నాకు మొత్తం కాస్ట్ తెలియాలంటే ఎంత? ఇన్ని ఐటమ్స్ కదా, ఒక్కోటి ఎంత. సో వీటిని రెండింటిని దీన్ని ఇంటూ చేస్తేనే కదా మనకి టోటల్ కాస్ట్ అనేది వచ్చేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? టోటల్ కాస్ట్ని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు నాకు టోటల్ కాస్ట్ మీద నాకు ప్రింట్ అవ్వాలి, డాలర్ సింబల్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి డాలర్ సింబల్ పెట్టి ఇప్పుడు దీన్ని కాంకాటినేట్ చేయాలి. సో నాకు కాస్ట్ ఇక్కడ నాకు ఏం యాడ్ అవ్వాలి? రూపీ అనేది యాడ్ అవ్వాలి, అవునా? సో ఇక్కడ నేనైతే ఇంటూ చేసిన తర్వాత ఇందులోకి యాడ్ అయ్యాను. సో టోటల్ కాస్ట్కి నాకు యాడ్ అవ్వాలి. ఏం యాడ్ అవ్వాలి? రూపీ. సో ఇప్పుడు నాకు యాడ్ అయిన తర్వాత ప్రింట్ చేస్తాం కదా. సో ఈ రెండింటిని ఎంటర్ చేసినప్పుడు
టోటల్ అమౌంట్ అనేది నాకు డాలర్స్ వచ్చింది కదా. సో దాన్ని అడిగాను. సో ఇప్పుడు నాకు టోటల్ కాస్ట్ ఎలా వచ్చిందంటే సంథింగ్ 200 చేంజెస్ అని వస్తుంది. టోటల్ కాస్ట్ ఆఫ్ ఆల్ ఐటమ్స్ అని చెప్పి $204.539 చూసారా. సో ఈ విధంగా నాకు డాలర్స్లో ఎంత మనీ ఇచ్చింది, కాస్ట్ అనేది ఎంత అయింది. సో ఈ విధంగా మనం రియల్ టైం ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయాలి, ఇలా సింపుల్ ఇలా చిన్న చిన్న కోడ్స్తో. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ప్రిమిటివ్ అయిపోయింది. సో నాన్ ప్రిమిటివ్ వచ్చేసి అరేస్, లింక్ లిస్ట్, అలాగే తర్వాత స్ట్రింగ్స్ కూడా ఇందులోకి వస్తుంది. అలాగే ఎందుకంటే స్ట్రింగ్ అనేది సంథింగ్ యాక్ట్ యాజ్ వెన్ ఎవర్ వీ వాంట్ టు క్రియేట్ అండ్ ఆబ్జెక్ట్. సో ఇది మస్ట్ బి క్లాస్. ఓకే. ఎప్పుడైతే మనం క్లాస్ అనేది క్రియేట్ చేస్తామో అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మనకు క్లాస్ అనేది ఉండాలి కదా. సో అందుకే స్ట్రింగ్ అనేది క్లాస్ కాబట్టి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో కాబట్టి స్ట్రింగ్ అనేవి కాన్సెప్ట్, అరేస్ కాన్సెప్ట్ అంటే మన ముందు వస్తాయి. ఇప్పుడు నాన్ ప్రిమిటివ్ టైప్స్ అంటే సో ఇవి రెండింటికి డిఫరెన్సెస్ మనం ఆల్రెడీ చూసాం. ఓకే. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది. సో ఇది మన యొక్క డేటా టైప్స్ యొక్క కాన్సెప్ట్. సో ఓకే. సో థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అబౌట్ అవర్ టుడే వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ టుడే వీడియో. థ్యాంక్ యూ.